1951లో ఏర్పాటు చేయబడ్డ టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఐఐటి. మరి శాస్త్ర సాంకేతిక రంగం ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి పరుస్తూనే మరి దాదాపుగా 1951 నుంచి 1971 మధ్య కాలం వరకు అనేక మంది విద్యా వ్యవస్థలు విద్యా వ్యక్తులతో చర్చలు జరిపి 1971 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఎంఎస్టిని ఏర్పాటు చేయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ నుంచి కొంచెం సబ్జెక్టు డెప్త్కి వెళ్ళిపోతూ ఉంటుంది. 1951 నుంచి 1971 మధ్యకాలం వరకు అనేకమైనటువంటి మార్పులను చూస్తూ శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన వరవడులను సృష్టిస్తూ 1971లో భారతదేశం మొట్టమొదటిసారిగా ఎంఎస్టి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో 1971 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎంఎస్టిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్టి మీన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశం ఎస్ఎన్టి మినిస్టర్గా ప్రస్తుత భారతదేశ ఎస్ఎన్టి మంత్రి ద ప్రజెంట్ ఎస్ఎన్టి మినిస్టర్ ఇన్ ఇండియా జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మనకు ఎస్ఎన్టి మినిస్టర్ గా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ద ప్రజెంట్ ఎస్ఎన్టి మినిస్టర్ జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రస్తుత ఎస్ఎన్టి మినిస్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత భారతదేశ ఎస్ఎన్టి మినిస్టర్ ఎవరంటే బాగా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుత ఎస్ఎన్టి మంత్రిగా ఉండడం జరిగింది. ద ప్రజెంట్ ఎస్ఎన్టి మినిస్టర్ ఇన్ ఇండియా. సో 1971 సంవత్సరంలో ఎంఎస్టిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్టి అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఎప్పుడైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే ఈ ఎంఎస్టి ఏర్పాటైందో బాగా గమనించాలి సార్. ఎప్పుడైతే ఈ ఎంఎస్టి ఏర్పాటు చేశామో ప్రస్తుత ఎస్ఎన్టి మినిస్టర్ జితేంద్ర సింగ్, ప్రస్తుత భారతదేశ శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మరి ఎప్పుడైతే ఎంఎస్టి ఏర్పాటైందో ఈ ఎంఎస్టి ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ ప్రతిష్టాత్మకమైనటువంటి 3 ఎస్ఎన్టి విభాగాలు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో 1971లో ఎంఎస్టి ఏర్పాటు చేసి ఈ ఎంఎస్టి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయడానికి 3 విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి విభాగం డిఎస్టి అనేటువంటి ద ఫస్ట్ డిపార్ట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో ఎంఎస్టి మంత్రిత్వ శాఖ పరిధిలో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి విభాగం డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రెండవది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విభాగం డిబిటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటాం సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇట్ ఈస్ ద సెకండ్ డిపార్ట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు అండర్ కంట్రోల్ ఆఫ్ ఎంఎస్టి. ఇక మూడవ విభాగం ఏంటిది సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, డిఎస్ఐఆర్. డిఎస్ఐఆర్ అబ్రివేషన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్, తొందరపడొద్దు, కూల్గా. డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిబిటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్
సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ మూడు విభాగాలు కూడా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయంటే ఎంఎస్టి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రజెంట్ ఎంఎస్టి మినిస్టర్, భారతదేశ ప్రస్తుత ఎంఎస్టి మినిస్టర్ అంటే జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. ప్రస్తుత భారతదేశ ఎస్ఎన్టి మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుత ఎస్ఎన్టి మినిస్టర్ గా ఉన్నాడు. 1971లో ఎంఎస్టిని ఏర్పాటు చేసి ఎన్ని విభాగాలుగా వర్గీకరించినాం సార్? 3 విభాగాలుగా. ఒకటి డిఎస్టి అని చెప్తున్నాం సార్, ఒకటేమో డిఎస్టి అంటున్నాం, రెండవది డిబిటి అంటున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మూడవది డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ డిఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఎన్ని విభాగాలు ఏర్పడ్డాయి సార్? మొత్తము 3 విభాగాలు ఏర్పడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి సార్. చూద్దాం సార్, ఒక్కొక్కటి మాట్లాడతాం సార్. అంటే సార్ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచడానికి, శాస్త్రీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి విభాగాలు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి సార్? ఈ 3 విభాగాలు కూడా ఎంఎస్టి కంట్రోల్లో పనిచేస్తాయి. ఎంఎస్టి ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఎంఎస్టి మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రస్తుత ఎంఎస్టి మినిస్టర్ ఎవరు అంటే జితేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన కంటే ముందు ఎవరుండో అంటే హర్షవర్ధన్ కుమార్ ఉండే. ఎవరైనా ఓల్డ్ బుక్ చదివే వాళ్ళు ఉంటే, అంటే ప్రీవియస్లో ప్రింట్ అయినటువంటి బుక్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే దాంట్లో హర్షవర్ధన్ కుమార్ పేరు ఉంటుందండి. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక మంత్రి అంటే ఆ బుక్లో హర్షవర్ధన్ కుమార్ అని ఉంటుంది. కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుత భారతదేశ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నాడు. అది స్ట్రైక్అవుట్ చేసి ఈయన పేరు రాసుకోండి అక్కడ. ఒకవేళ ఓల్డ్ బుక్ మీరు చదువుతున్నట్లయితే కొంత డేటా మారుతుంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం, మీరు కూడా గమనించుకుంటూ ఉండాలి సార్. జితేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి ఎందుకంటే సార్ స్పేస్ కమిషన్ ఉంది సార్, దాంట్లో దాదాపు ఒక 16 మంది సభ్యులు ఉంటారు. ఇటీవల ఒక్కరిద్దరు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు. అంటే క్లాస్ చెప్పే నాటికి ఎంతమంది ఉన్నారు, ఎగ్జామ్ చెప్పే నాటికి ఎంతమంది ఉన్నారు, కరెంటు డేటా అలా గుర్తుపెట్టుకోవాలి సార్. పవన్ కుమార్ గోయక్ ఇన్ స్పేస్లో ఉన్నాడు, ఆయన స్పేస్ కమిషన్లో ఒక సభ్యుడు. అజిత్ జోయల్ ఆయన స్పేస్ కమిషన్లో ఒక సభ్యులు. ఇట్లా కొంతమంది వ్యక్తులు ప్రముఖులు స్పేస్ కమిషన్లో మెంబర్స్గా ఉన్నారు. చూద్దాం, అక్కడ దాకా వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఎంఎస్టి ఆధ్వర్యంలో 3 విభాగాలు పనిచేస్తున్నాయి సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, 1971లోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 1971లో ఎంఎస్టి మినిస్టర్ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి విభాగం ఏంటి అంటే డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అదే 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారో కాసేపు ముందుకెళ్ళాక చెప్తాను సార్. రెండవ విభాగం డిబిటి అని చెప్తున్నాం సార్. This is also working under control of MST minister, is established in the year of 1986. It is also working under the leadership of MST. Next, third one వచ్చేసి it is also very important sir, DSIR, Department of Scientific Industrial Research. మళ్ళీ ఒకసారి Department of Scientific Industrial Research is established in the year of 1985. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతావనిలో ఎంఎస్టి ఆధ్వర్యంలో ఎంఎస్టి మంత్రిత్వ శాఖ పరిధిలో ముఖ్యంగా ఏర్పాటు చేయబడ్డటువంటి విభాగాలు. ఈ విభాగాల్లో 3 విభాగాలు ఉన్నాయి.
ఈ మూడు విభాగాలు కూడా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి. దాంట్లో దాదాపుగా ప్రతి విభాగం కూడా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన